హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 11th నుంచి 17th January వరకు 30th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి, రెండవది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 గురించి, మూడవది స్టార్టప్ ఇండియా గురించి, నాలుగవది పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ టెలికాం స్కిల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019 గురించి, ఐదవది కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి, ఆరవది నేషనల్ యూత్ డే హార్నెసింగ్ యువ శక్తి ఫర్ ఆత్మనిర్భర్ భారత్ గురించి, ఏడవది ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ గురించి, ఎనిమిదవది డ్రైవర్లెస్ మెట్రో కార్ గురించి, తొమ్మిదవది ప్రారంభ్ అనేటటువంటి సమ్మిట్ గురించి, పదవది కేవాడియా రైల్వే స్టేషన్ గురించి, 11వది ఎన్కేఎస్ ఇండియా ఫోరం 2021 గురించి, 12వది సంక్రాంతి ఫెస్టివల్ గురించి, 13వది వర్చువల్ బయ్యర్ సెల్లర్ మీట్ విత్ మిల్లెట్ ఎక్స్పోర్టర్స్ గురించి, 14వది అటల్ టింకరింగ్ ల్యాబ్ హ్యాండ్బుక్ 2.0 గురించి, 15వది మినిస్ట్రీ ఆఫ్ కోల్ తీసుకొచ్చినటువంటి సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ గురించి, 16వది మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవల్యూషన్ ఆఫ్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి, 17వది లైడార్ సర్వే గురించి. వీటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని 2016వ సంవత్సరంలో క్రాప్ లాస్కి ఇన్సూరెన్స్ని కల్పిస్తూ ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని తీసుకురావటం జరిగింది. దీనిని తీసుకొచ్చి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా దీని యొక్క అచీవ్మెంట్స్ గురించి ఇవ్వటం జరిగింది. దీని కింద ప్రతి 100 ప్రీమియం పెయిడ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి మినిమం 533 రూపీస్ క్లెయిమ్గా వాళ్ళు రిసీవ్ చేసుకోవటం జరిగింది. లాక్డౌన్ పీరియడ్లో దాదాపు 70 లక్షల ఫార్మర్స్ దీని కింద బెనిఫిట్ పొందారు. వీరికి 8,741.3 కోట్ల రూపాయలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. దాదాపు 21 కోట్ల మంది ఫార్మర్స్కి ఈ ఫసల్ బీమా యోజన కింద 2 నవంబర్ 2020 వరకు అప్లికేషన్స్ అన్నవి ఇన్ష్యూర్ అయ్యాయి. అలాగే 19.34 కోట్ల హెక్టార్స్ ల్యాండ్ అనేది ఇన్సూరెన్స్ అయింది. ఇందులో ఆధార్ సీడింగ్ని చేపట్టడం ద్వారా ఫార్మర్స్ ఎన్రోల్మెంట్ అనేది ఈజీ అయింది. డూప్లికేషన్ అనేది జరగకుండా ఉంది. అలాగే ఓవర్ ఇన్సూరెన్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ అయ్యాయి అనేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ వెబ్ పోర్టల్కి ల్యాండ్ రికార్డ్స్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది ఫార్మర్స్కి ఈజీ అవుతుంది. అంతేకాకుండా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని యూజ్ చేయటం, డ్రోన్స్ని వీటిని యూజ్ చేసి లాస్ ఎంతవరకు అవుతుంది అన్నది అసెస్ చేయటం వల్ల వాళ్ళ యొక్క క్లెయిమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తొందరగా సెటిల్ చేసేటటువంటి అవకాశం అనేది కలుగుతుంది. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా ఫార్మర్స్ ఎన్రోల్ చేసుకొని దాని ద్వారా వాళ్ళ యొక్క అప్లికేషన్ స్టేటస్ని, వాళ్ళ యొక్క కవరేజ్ డీటెయిల్స్ని డైరెక్ట్గా ట్రాక్ చేసుకునేటటువంటి అవకాశం ఇది కల్పిస్తోంది. ఫార్మర్స్ వాళ్ళ యొక్క క్రాప్ ఏదైనా డ్యామేజ్ అయితే వాళ్ళు వితిన్ 72 అవర్స్లో వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ఇయర్ ఆన్ ఇయర్ 5.5 crore ఫార్మర్ అప్లికేషన్స్ని కవర్ చేస్తూ ఉంది. ఇందులో వాలంటరీ పార్టిసిపేషన్ 6% నుంచి 37% పెరిగింది అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఏదైనా ఒక క్రాప్కి డ్యామేజ్ వచ్చింది అంటే ఆ క్రాప్ 33% లేదా అంతకు మించి క్రాప్ డ్యామేజ్ వస్తే వాళ్ళకి రిలీఫ్ అన్నది ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇది 50% కన్నా ఎక్కువ డ్యామేజ్ కనుక క్రాప్కి కలిగితే అప్పుడే దీని కింద బీమా అనేది ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 33% క్రాప్ లాస్ అయినా కూడా వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి ఎక్సెసివ్ రెయిన్ఫాల్ వల్ల డ్యామేజ్ అయినా కూడా వాళ్ళకి ఫుల్ ఎంఎస్పి అనేది ఇస్తూ ఉన్నారు. అలాగే డిసీజ్డ్ పర్సన్స్ యొక్క ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4 lakh అసిస్టెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 90,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకే ఫార్మర్స్కి పే చేసి ఉన్నాము అనేసి చెప్తూ ఉన్నారు. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని 13th January 2016లో అప్రూవ్ చేయటం జరిగింది. 2016 ఫిబ్రవరి నుంచి దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. దీని కింద అన్ఫోర్సింగ్ క్రాప్ లాసెస్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటికి సంబంధించి ఈ బీమాని తీసుకురావటం జరిగింది. ఈ స్కీమ్ కింద కెలామిటీస్ అంటే ల్యాండ్ స్లైడ్స్, హెయిల్ స్టార్మ్స్, ఫ్లడ్స్, డ్రై స్పెల్స్, డ్రాట్స్ ఇలాంటి కెలామిటీస్ అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అలాగే పెస్ట్ ఇన్ఫెస్టేషన్ గురించి దాని ద్వారా
ఈల్డ్ యొక్క లాస్ అనేది కలిగితే దానికి ఈ బీమా అనేది వర్తిస్తుంది. అలాగే హార్వెస్టింగ్ తర్వాత ఏదైనా లాసెస్ వస్తే అవి సైక్లోన్స్ ద్వారా కావచ్చు, అన్సీజనల్ రెయిన్స్ ద్వారా కావచ్చు, వీటి ద్వారా క్రాప్స్కి కనుక లాస్ వస్తే వాటికి కూడా ఈ బీమా అనేది వర్తిస్తుంది. అంటే ఎంటైర్ క్రాపింగ్ సైకిల్లో ప్రీ సోయింగ్ నుంచి పోస్ట్ హార్వెస్టింగ్ యాక్టివిటీస్ వరకు ఈ బీమా అన్నది ప్రొటెక్షన్ని కల్పిస్తోంది. దీనికోసం 4-pronged స్ట్రాటజీ అనేది తీసుకురావటం జరిగింది. దాని కింద ఏంటి, ఇన్పుట్ కాస్ట్ని తగ్గించాలి, అలాగే ప్రాపర్ ప్రైస్ని ప్రొడ్యూస్కి ఎన్ష్యూర్ చేసే విధంగా దీన్ని తీసుకురావాలి, అలాగే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మినిమం చేయాలి అన్నటువంటిది, అలాగే ఇన్కమ్ జనరేషన్కి సంబంధించి కొత్త అవెన్యూస్ని క్రియేట్ చేయాలి. ఈ 4 స్ట్రాటజీస్ని ఈ గోల్ ఏదైతే డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ గోల్ మనం పెట్టుకున్నామో 2022కి, దాన్ని సాధించడం కోసం ఈ 4-pronged స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉన్నారు. ఇవి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దీనికి సంబంధించి ఈ బీమాని ఎప్పుడు తీసుకురావటం జరిగింది, దేనికోసం తీసుకొచ్చారు లాంటి క్వశ్చన్స్ అడగచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 గురించి. ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0ని రీసెంట్గా లాంచ్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2.0 ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని 2016 నుంచి 2020 వరకు అమలు చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ ఏంటి అనేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి, మోస్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ జరిగినటువంటి టాప్ 5 సెక్టార్స్ వచ్చేసి 1 ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్, 2వది అపారల్, 3వది అగ్రికల్చర్, 4వది రీటైల్, 5వది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. వీటిలో ఇవి టాప్ 5 సెక్టార్స్ అనమాట. వీటిలో ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఎక్కువ మంది ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే 44 లక్షల మంది ఉమెన్ దీని కింద ట్రైనింగ్ అనేది తీసుకున్నారు. దాదాపు 450 మెంబర్స్ ఎవరైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు దీని కింద ట్రైనింగ్ అనేది తీసుకున్నారు. అలాగే మోస్ట్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ తీసుకున్నటువంటి టాప్ 5 స్టేట్స్ వచ్చేసి 1వది ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో మహారాష్ట్ర ఉంది, 3వ స్థానంలో రాజస్థాన్, 4వ స్థానంలో మధ్యప్రదేశ్, 5వ స్థానంలో అస్సాం. ఈ 5 రాష్ట్రాలు ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ అనేవి తీసుకున్నటువంటి 5 స్టేట్స్ అనమాట. అలాగే దాదాపు 1.21 కోట్ల మంది దీని కింద ట్రైనింగ్ అనేది తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2.0 కింద 1.32 లక్షల షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీస్, దాదాపు 4.70 లక్షల షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీస్కి సంబంధించిన యూత్, అలాగే 31 lakh ఓబీసీ స్టూడెంట్స్ దీని కింద ట్రైనింగ్ అనేది తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్గా తీసుకొచ్చారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో స్కిల్ డెవలప్మెంట్ని తీసుకురావటం కోసం ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఏం చేస్తారు, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో స్కిల్ సెంటర్స్లో వాటిలో క్రాస్ యూటిలైజేషన్ చేసేలాగా వాటిని ఉపయోగిస్తారు. అలాగే అసెస్మెంట్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో సిగ్నిఫికెంట్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది. అలాగే సర్టిఫైడ్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక పూల్ లాగా క్రియేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్ TOT కింద వాళ్ళకి డైరెక్ట్ ఫండింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 గురించి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ గురించి. ఈ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ని 16th January 2016లో తీసుకురావటం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ దీని యొక్క పర్యవేక్షణలో ఈ స్టార్టప్ ఇండియా అనేటటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. దీని కింద నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ అన్నటువంటి దాన్ని 2019లో లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఏ స్టార్టప్స్ అయితే ఎక్కువ సోషల్ ఇంపాక్ట్ని చూపిస్తాయో వాటిని రికగ్నైజ్ చేసి వాటికి నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఈ అవార్డ్స్ని మొత్తం 36 మందికి ఇవ్వటం జరిగింది. ఇందులో 8 మంది విన్నర్స్ వచ్చేసి స్మాలర్ సిటీస్ నుంచే ఉన్నారనమాట. ఈ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది మన వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనమాట. దాదాపు 41,000 మంది DPIIT రికగ్నైజ్డ్ స్టార్టప్స్ అనేవి దాదాపు 590 డిస్ట్రిక్ట్స్లో 4,60,000 జాబ్స్ని క్రియేట్ చేశాయి.
ఇండియాని ఇన్నోవేటివ్గా తీసుకురావటం కోసం స్టేట్స్ స్టార్టప్స్ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తూ ఉన్నాయి. అలాగే నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ అన్న వాటిని తీసుకురావటం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, వరల్డ్లోనే ఇది థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ మన ఇండియాది అనేసి. అలాగే 41,000 స్టార్టప్స్ 590 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. దాని ద్వారా 4,60,000 జాబ్స్ని ఇవి క్రియేట్ చేస్తున్నాయి అనేసి చెప్పుకున్నాం. ఇందులో 44% స్టార్టప్స్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నటువంటివి. ఈ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయటం కోసం క్యాపిటల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 10,000 కోట్ల రూపాయలని స్టార్టప్ ఫండింగ్గా ఇవ్వటం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అన్నది తీసుకురావటం జరిగింది. దీని కింద 7,929 స్టార్టప్స్ ఇప్పటికే 53,266 ఆర్డర్స్ని రిసీవ్ చేసుకున్నాయి అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే స్టార్టప్స్కి రెన్యూడ్ విగర్ని క్రియేట్ చేయటం కోసం 80% రిబేట్ని పేటెంట్ ఫిల్లింగ్ మీద ఇస్తూ ఉన్నారు. అలాగే ట్రేడ్ మార్క్ ఫిల్లింగ్ మీద 50% రిబేట్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకే 2,400 స్టార్టప్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ని పొందాయి. అలాగే రోబస్ట్ పాలసీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయటం జరిగింది. దీని ద్వారా ట్యాక్స్ ఈజింగ్ అనేది, రెగ్యులేటరీ బర్డన్ని తగ్గించటం, ప్రొక్యూర్మెంట్ని ఎన్హాన్స్ చేయటం, పార్ట్నర్షిప్ని ఫాస్టర్ చేయటం లాంటివి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి 39 సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్, అలాగే 37 స్టేట్ రిఫార్మ్స్ మరియు యూటీ రెగ్యులేషన్స్ని తీసుకురావటం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతుంది. దీని ద్వారా ఆపర్చునిటీస్ అనేవి వీళ్ళకి స్టార్టప్స్కి వస్తూ ఉన్నాయి అనేసి చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఇందాకే చెప్పుకున్నాం కదండి, 7,929 స్టార్టప్స్ ఇప్పటికీ దీని కింద గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ కింద జెమ్ కింద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. వీటిలో 53,226 ఆర్డర్స్ ఇప్పటికే 2,279 కోట్ల రూపాయల ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నాయి అనేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది స్టార్టప్ ఇండియా గురించి. ఈ స్టార్టప్ ఇండియా గురించే ప్రారంభ అనేటటువంటి ఒక సమ్మిట్ కూడా ఇటీవల జరిగింది. దీన్ని నెక్స్ట్ వచ్చేటటువంటి ఆర్టికల్స్లో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, స్టార్టప్స్లో ఇన్నోవేషన్ని కల్పించడం కోసం ఇప్పటికే స్టార్టప్ పాలసీస్ 30 స్టేట్స్ మరియు యూటీస్లో ఎమర్జ్ అయ్యాయి. అలాగే స్టేట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎక్సర్సైజ్ని ప్రతి సంవత్సరం చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే 2,000 మంది రిజిస్టర్డ్ మెంటార్స్ అనేవాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. 260 బూట్ క్యాంప్స్, 30 హ్యాకథాన్స్ మరియు గ్రాండ్ ఛాలెంజెస్ని దీని కింద చేపట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ టెలికామ్ స్కిల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019 గురించి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సిటిజన్స్ నుంచి ఎవరైతే టెలికామ్ సెక్టార్లో స్పెషల్ కాంట్రిబ్యూషన్స్ చేస్తుంటారో లాస్ట్ 3 ఇయర్స్లో వాళ్ళ నుంచి నామినేషన్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంది. అవి టెలికామ్ స్కిల్లింగ్ ఏరియాలో కావచ్చు, టెలికామ్ సర్వీసెస్, టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, టెలికామ్ అప్లికేషన్స్లో కావచ్చు, అంటే అగ్రికల్చర్, కామర్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఈ ఫీల్డ్స్లో కొన్ని సొల్యూషన్స్ని, టెలికామ్ సొల్యూషన్స్ని తీసుకొచ్చినందుకు కావచ్చు. వీటికి సంబంధించి నామినేషన్స్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. వీటి యొక్క సబ్మిషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 23 ఫిబ్రవరి 2021. ఈ ఆర్టికల్లో మనకు సంబంధించి ఇంపార్టెంట్ ఏంటండి, టెలికామ్ స్కిల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అంటే ఏమిటి, ఎవరు ఇస్తూ ఉన్నారు, దేనికి, ఏ ఏరియాస్లో వీటిని ఇస్తూ ఉన్నారు, ఎవరిస్తూ ఉన్నారండి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అనేవి అవార్డ్స్ని ఇస్తూ ఉంది. 2019 ఇయర్ గాను దీన్ని తీసుకురావటం జరిగింది. నామినేషన్స్ ఏ ఏరియాస్లో, టెలికామ్ స్కిల్లింగ్, టెలికామ్ సర్వీసెస్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే టెలికామ్ అప్లికేషన్స్లో టెలికామ్ డిపెండెంట్ సొల్యూషన్స్ని తీసుకొచ్చినందుకు గాను నామినేషన్స్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి. మన భారతదేశంలో జనవరి 16, 2021 అంటే ఈ నెల నిన్నటి నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది మొదలైంది. కోవాక్సిన్ అలాగే కోవిషీల్డ్ ఈ 2 వ్యాక్సిన్లకి DCGI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ DCGI అనేది అత్యవసర అనుమతులు ఇచ్చినందువల్ల దీన్ని వాడుతూ ఉన్నామన్నమాట. ఈ వ్యాక్సిన్ని 0.5 ml చొప్పున 2 డోసెస్లో మనకి ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ యూత్ డే గురించి. నేషనల్ యూత్ డే అన్నది ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన వివేకానంద గారి పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటూ ఉంటాము. దీనికి సంబంధించి నేషనల్ యూత్ ఫెస్టివల్ అన్న దేనికి సంబంధించండి, నేషనల్ యూత్ డే సందర్భంగా నేషనల్ యూత్ ఫెస్టివల్ అన్నది 12 నుంచి 16 జనవరి 12 నుంచి 16వ తేదీన ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటామన్నమాట.
దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మన కంట్రీలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే వాళ్ళ యొక్క టాలెంట్స్ని షోకేస్ చేయటం కోసం, అలాగే వాళ్ళ యొక్క సోషల్ మరియు కల్చరల్ యూనిక్నెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవటానికి ఇదొక అరీనాగా ప్రొవైడ్ చేయటం జరిగింది. ఈ సంవత్సరం నేషనల్ యూత్ ఫెస్టివల్ యొక్క థీమ్ వచ్చేసి యువ ఉత్సాహ్ నాయి భారత్ కా అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ ద్వారా నేషనల్ ఇంటిగ్రేషన్, కమ్యూనల్ హార్మనీ, బ్రదర్హుడ్, కరేజ్ మరియు అడ్వాంటేజ్, అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి స్పిరిట్ని ప్రాపగేట్ చేయడానికి ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ అన్నది మనకి పనికొస్తుంది. దీనికి సంబంధించి హార్నెసింగ్ యువశక్తి ఫర్ ఆత్మనిర్భర్ భారత్, యంగ్ ఇండియాకి సంబంధించి కాన్స్టిట్యూషన్ డే యూత్ క్లబ్ యాక్టివిటీస్ని ఆర్గనైజ్ చేయటం జరిగింది. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు? NYKS అంటే నెహ్రూ యువ కేంద్ర సంగఠన్ అనేసి పిలుస్తూ ఉంటారన్నమాట. దీని కింద మొత్తం 35.61 లక్షల మంది సిటిజన్స్ పార్టిసిపేట్ చేశారు. కాన్స్టిట్యూషన్ డే రోజున తీసుకొచ్చినటువంటి సంవిధాన్ దివాస్ క్యాంపెయిన్లో 8.80 లక్షల మంది యూత్ పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఈ NYKS నెహ్రూ యువ కేంద్ర సంగఠన్ తీసుకొచ్చినటువంటి పోషణ్ అభియాన్ కింద దాదాపు 1,00,000 మంది న్యూట్రిషన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో పాల్గొనటం జరిగింది. నేషనల్ వెబినార్ ఏవైతే తీసుకొచ్చారో వాటిలో ఉన్నత్ భారత్ అభియాన్ కావచ్చు, NYKS వాలంటీర్స్ కావచ్చు, NSS, NCC, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ గురించి వీటికి తీసుకొచ్చినటువంటి నేషనల్ వెబినార్లో కూడా చాలామంది సిటిజన్స్ అనేవాళ్ళు యూత్ పాల్గొనటం జరిగింది. అలాగే గందగీ ముక్త్ భారత్ అభియాన్ అనేటటువంటి దీని కింద NYKS అనేది కొన్ని యాక్టివిటీస్ని చేపట్టడం జరిగింది. అందులో కూడా యూత్ పార్టిసిపేషన్ అనేది ఉంది. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే తీసుకొచ్చారో వర్చువల్ మోడ్లో అందులో కూడా యూత్ పాల్గొనటం జరిగింది. అలాగే నమామి గంగే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేటటువంటిది దీంట్లో కూడా యూత్ పాల్గొనటం అనేది జరిగింది. డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్వయం అనేటటువంటి ఆన్లైన్ పోర్టల్ ఏదైతే ఉందో ఇందులో 16 మిలియన్ యూజర్స్ మొత్తం 3,605 కోర్సెస్ని కంప్లీట్ చేయటం జరిగింది. అలాగే గియాన్ దీని కింద 2,101 కోర్సెస్ దాదాపు 800 మంది ప్రొఫెసర్స్ చెప్పటం జరిగింది 58 కంట్రీస్ నుంచి. అలాగే నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ఇందులో మొత్తం 70 లాంగ్వేజెస్లో 3 లక్షల మంది ఆథర్స్ 10 మిలియన్ ఐటమ్స్ని రాయటం జరిగింది. అవి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇంప్రింట్ అంటే ఏంటండి? ఇంపాక్టింగ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇంప్రింట్ 1 మరియు 2 కింద మొత్తం 2,612 ప్రపోజల్స్ అనేవి రిసీవ్ చేసుకోవటం జరిగింది. దీని కింద 142 ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఆపర్చునిటీస్ కలిగించటం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే దాన్ని తీసుకొచ్చి దీని కింద ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ అన్నింటినీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కండక్ట్ చేయాలి అనేసి తీసుకురావటం జరిగింది. అలాగే UGC అన్నది గ్రేడెడ్ అటానమీని టాప్ 60 యూనివర్సిటీలో గ్రాంట్ చేయటం జరిగింది. చాలా స్కాలర్షిప్స్ని స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కోర్సెస్ని కంప్లీట్ చేయడానికి ఇస్తూ ఉన్నారు. అలాగే మొత్తం 20 ఇన్స్టిట్యూట్లను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్గా డిక్లేర్ చేయటం జరిగింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని పెంచటం, అలాగే స్కిల్స్ని పెంచటం కోసం ప్రతి సంవత్సరం స్కిల్ ఇండియా మిషన్ కింద దాదాపు 1 కోటి మంది యువతకి శిక్షణనివ్వటం జరుగుతుంది. దాదాపు 5,000 మంది ITI ఎస్టాబ్లిష్డ్ ఉన్నారు. ITI కెపాసిటీ అన్నది 34.63 లక్షలకు పెరిగింది. అంటే 85.5% పెరిగిందనమాట 2015తో పోలిస్తే. అలాగే కొత్త ఇనిషియేటివ్స్ స్ట్రైవ్ అన్న దాని కింద కొత్త ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. స్కిల్ మ్యాపింగ్ని చేపడుతూ ఉన్నారు. అలాగే స్పోర్ట్స్మెన్షిప్ని పెంచడం కోసం నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని మణిపూర్లో ఏర్పాటు చేయబోతున్నారనమాట. స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసేలాగా ఫస్ట్ టైం స్పోర్ట్స్ యూనివర్సిటీని మన దేశంలో మణిపూర్లో తీసుకురావటం జరిగింది. దీని కింద వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ని కల్పించటం జరుగుతుంది. 2018లో ఆస్ట్రేలియాలో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా అన్నది మొత్తం 66 మెడల్స్ని గెలుచుకుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ని, వొకేషనల్ ట్రైనింగ్ని పెంచడం కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. రీసెంట్గా దీని యొక్క 3.0 అంటే 3వ విడతని కూడా లాంచ్ చేయటం జరిగిందనమాట. దీని కింద 580 జాబ్ రోల్స్లో 22,500 మంది ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఇండియా వైడ్గా 1.21 కోట్ల మంది యూత్ దీని కింద ట్రైన్ అయ్యారు 2015 నుంచి.
దీనికోసం ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాస్ని ఏర్పాటు చేయటం జరిగింది ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా అనేసి చెప్తున్నారు. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడానికి ఇప్పటికే 41,838 స్టార్టప్స్ని రికగ్నైజ్ చేయటం జరిగింది. ట్యాక్స్ రిలీఫ్స్ని ఇస్తూ ఉన్నారు. అలాగే ప్రధానమంత్రి ముద్రా యోజన కింద స్టార్టప్స్కి లోన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఉమెన్ ఎస్హెచ్జికి ఈ ముద్రా యోజన కింద 2019-20 బడ్జెట్లో 1 లక్ష వరకు లోన్ తీసుకోవడానికి ఎలిజిబుల్గా గుర్తించటం జరిగింది. ఇప్పటి వరకు 27.08 కోట్ల లోన్స్ శాంక్షన్ చేయటం జరిగింది 2015 నుంచి అనేసి చెప్తూ ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి సంబంధించి మొత్తం 3-pronged అప్రోచ్ని ఫాలో అవుతున్నాము అనేసి చెప్పటం జరిగింది. ఒకటి వచ్చేసి పబ్లిక్ సెక్టార్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం ద్వారా ఎక్కువ ఆపర్చునిటీస్ని కలిగించటం. రెండవది వచ్చేసి ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ని కల్పించటం. మూడవది వచ్చేసి పర్సనల్ సెక్టార్ అంటే ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, వీటి ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది చేయటం. అలాగే ఖేలో ఇండియా యూత్ని స్పోర్ట్స్మెన్షిప్గా తీసుకెళ్లటం కోసం ఖేలో ఇండియా అనే దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద యాన్యువల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్గా 5 lakhsని పర్ యానం ఇవ్వటం జరుగుతుంది. 8 years పాటు దీన్ని టాలెంటెడ్ ప్లేయర్స్కి ఇస్తారు. ఫస్ట్ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అన్నవి 2018లో లాంచ్ చేయటం జరిగింది. తర్వాత రీవ్యాంప్డ్ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అనే దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద 2017-18 నుంచి 2019-20 ఫినాన్షియల్ ఇయర్ వరకు మొత్తం 1756 కోట్ల రూపాయల ఫినాన్షియల్ అవుట్లేని దీనికి ప్రకటించారు. అలాగే స్పోర్ట్స్ టాలెంట్ని బయటికి తీసుకురావటం కోసం ఒక పోర్టల్ని కూడా తీసుకురావటం జరిగింది. దీని కింద మొత్తం 1000 ఖేలో ఇండియా సెంటర్స్ని అనౌన్స్ చేయటం జరిగింది. 24 ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని అప్రూవ్ చేశారు. అలాగే 8 ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే వీటిలో 8 ఇప్పటికే లాంచ్ చేయటం జరిగింది. ఇవి యువశక్తిని హార్నెస్ చేయటం కోసం ఆత్మనిర్భర్ భారత్ కింద తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత వాతావరణ సంస్థ లేదా ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని యొక్క 146వ ఫౌండేషన్ డే సందర్భంగా మనం ఈ ఆర్టికల్ని చదువుకుంటూ ఉన్నాము. 1864వ సంవత్సరంలో ఒక ట్రాపికల్ సైక్లోన్ అన్నది కోల్కతాని హిట్ చేయటం జరిగింది. దాంతో చాలా ఎఫెక్ట్ అనేది కలిగిందనమాట. దాని తర్వాత 1866వ సంవత్సరంలో అలాగే 1881వ సంవత్సరంలో మాన్సూన్ రెయిన్స్ అనేవి పడలేదన్నమాట. అంటే మాన్సూన్ రెయిన్ యొక్క ఫెయిల్యూర్ అనేది మనకు కలిగింది. దాని తర్వాత 1875వ సంవత్సరంలో మెట్రలాజికల్ వర్క్ కోసం మన కంట్రీ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ని తీసుకురావటం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని మొదట కోల్కతాలో స్థాపించిన తర్వాత పూణేకి, తర్వాత షిమ్లాకి ఇలా మార్చి చివరిగా ఇప్పుడు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. ఇది ఈ సంవత్సరం జనవరి 15 నాటికి 146వ ఫౌండేషన్ డే సందర్భంగా మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ డాప్లర్ వెదర్ రేడార్స్ వీటిని ఉత్తరాఖండ్, కుఫ్రీ, ముక్తేశ్వర్, హిమాచల్ ప్రదేశ్ వీటిలో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అలాగే మల్టీ మిషన్ మెట్రలాజికల్ డేటా రిసీవింగ్ అండ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. MMDRPS అనేసి. ఈ MMDRPS సిస్టమ్ని ఇస్రో యొక్క కొలాబరేషన్తో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అలాగే ఆన్లైన్ వెబ్ పోర్టల్ IMD యొక్క ఆన్లైన్ వెబ్ పోర్టల్ జర్నల్ అయినటువంటి మౌజమ్, ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదండి మౌజమ్, దీనిని CSIRతో కొలాబరేట్ చేసి ఈ లాంచ్ చేయటం జరిగిందనమాట. ఈ IMD అన్నది వేటిలో సేవలు అందిస్తుంది అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అగ్రికల్చర్, డిఫెన్స్, వాటర్ రిసోర్సెస్, ఎన్వైరన్మెంట్, అలాగే షిప్పింగ్ మరియు ఫిషరీస్కి సంబంధించి, స్పేస్కి సంబంధించి, పెట్రోలియం, అర్బన్ డెవలప్మెంట్, క్లైమేట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, టూరిజం, పవర్, ఏవియేషన్, జనరల్ పబ్లిక్కి ఇలాగ అన్ని రంగాల్లోనూ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ పాత్ర అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ టైం ఇండిజినస్గా డిజైన్ చేసి డెవలప్ చేసినటువంటి డ్రైవర్లెస్ మెట్రో కార్ని మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్వీల్ చేయటం జరిగింది. ఈ ఫస్ట్ డ్రైవర్లెస్ మెట్రో కార్ ఏదైతే ఉందో దీనిని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దీనికోసం డెవలప్ చేయటం జరిగిందనమాట. దీనిని BEML బెంగళూరు కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇందులో డెవలప్ చేయటం అలాగే మ్యానుఫ్యాక్చర్ చేయటం మొత్తం ఇందులో చేయటం జరిగింది.
ఈ ఎంఎంఆర్డిఏ ఏదైతే ఉందో, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దీంట్లో 63% ఇండిజినస్ కంటెంట్ అనేది ఉంది. నెక్స్ట్ రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ ఇండిజినస్ కంటెంట్ని 75% పెంచాలి అనేసి లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అలాగే మన రక్షణ మంత్రి ఈ బిఈఎంఎల్ బెంగళూరు కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఏరోస్పేస్ అసెంబ్లీ హ్యాంగర్ని కూడా వర్చువల్గా లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రారంభ్ పవర్ ఆఫ్ ఎంతూజియాజం అనేసి చెప్తూ ఉంటారు. ఈ ప్రారంభ్ అనేది ఒక స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ అనమాట. 15th మరియు 16th జనవరి ఈ రోజుల్లో ఈ ప్రారంభ్ అనేటటువంటి సమ్మిట్ అనేది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ ప్రారంభ్ అనేటటువంటి సమ్మిట్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఇది 2 రోజుల ప్రోగ్రామ్ అనమాట. న్యూఢిల్లీలో ఇది జరిగింది. ఇందులో బిమ్స్టెక్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయండి? ఈ బిమ్స్టెక్ కంట్రీస్లో ఉన్నటువంటి కంట్రీస్ మొత్తం ఇందులో పాల్గొనటం జరిగింది. బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ సమ్మిట్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంది. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ఈ సమ్మిట్ని చేపట్టడం జరిగింది. దాదాపు 25 కంట్రీస్ నుంచి దాదాపు 200 మంది గ్లోబల్ స్పీకర్స్ ఇందులో పాల్గొనటం జరిగింది. 2016వ సంవత్సరంలో స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ని తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ ఏదైతే జరిగిందో వాటిలో ఇదే లార్జెస్ట్ సమ్మిట్ అనమాట. ఇందులో మొత్తం 24 సెషన్స్ అనేవి ఉన్నాయి. 25 కంట్రీస్ నుంచి 200 గ్లోబల్ స్పీకర్స్ ఇందులో పాల్గొనటం జరుగుతుంది. బిమ్స్టెక్ సమ్మిట్ 4th బిమ్స్టెక్ సమ్మిట్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 ఆగస్టులో అనౌన్స్ చేయటం జరిగింది. ఇప్పుడు మనం ఈ స్టార్టప్ ఇండియాకి సంబంధించి 5th యానివర్సరీని జరుపుకుంటూ ఉన్నాం. 2016 జనవరిలో ఈ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావటం జరిగింది. ఇప్పుడు ఇది 5th యానివర్సరీని మనం జరుపుకుంటూ ఉన్నాం అనమాట. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కీమ్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఇలా స్టార్టప్ కన్ఫ్లుయెన్స్కి సంబంధించి ఇదే లార్జెస్ట్. అలాగే దీని కింద 200 గ్లోబల్ స్పీకర్స్ 25 కంట్రీస్ నుంచి ఇందులో పార్టిసిపేట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేవాడియా రైల్వే స్టేషన్ గురించి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8 ట్రైన్లు మన దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ రీజియన్స్ నుంచి ఈ కేవాడియా రైల్వే స్టేషన్కి కనెక్ట్ అయ్యేలాగా మన ప్రధానమంత్రి దీనికి ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఈ కేవాడియా రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది దీనికి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగింది. అలా సర్టిఫికేషన్ ఇచ్చినటువంటి మొదటి రైల్వే స్టేషన్ ఇదే అనమాట. ఇండియా యొక్క ఫస్ట్ రైల్వే స్టేషన్ ఈ కేవాడియా రైల్వే స్టేషన్ అన్నది. ఇందులో ఫస్ట్ 2 లెవెల్స్లో ప్యాసింజర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. 3rd లెవెల్లో ట్రైబల్ ఆర్ట్ గ్యాలరీ, అలాగే టూరిస్ట్కి సంబంధించి స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూసేలాగా ఆ టూరిస్ట్ గ్యాలరీ అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే రైల్వే స్టేషన్లో సర్క్యులేటింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో అందులో 12 feet టాల్ రెప్లికా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ యొక్క రెప్లికా అనేది అక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి ఇది 5 కిలోమీటర్ల దూరంలో లొకేట్ అయ్యి ఉంది. నర్మదా రివర్ మీద ఉన్నటువంటి ఏవైతే ఇంపార్టెంట్ రిలీజియస్ మరియు ఏన్షియంట్ పిలిగ్రమ్ ప్లేసెస్ ఉంటాయో వాటన్నింటికి ఇది కనెక్టివిటీ అనేది చేపడుతుంది. దీని ద్వారా ఆ ఏరియాలో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అందులో ట్రైబల్ బెల్ట్ అయినటువంటి వడాజ్, చాన్, దాద్, మోర్యా, తిలక్వాడ, అలాగే గురుదేశ్వర్ ఈ అన్నింటిలో కూడా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది అనేసి చెప్పటం జరిగింది. దీని కింద ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయటం, అలాగే బిజినెస్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయటం, డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ టూరిజంని ప్రమోట్ చేయటం లాంటివన్నీ దీని కింద జరుగుతాయి అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్కేవ్స్ ఇండియా ఫోరం 2021 గురించి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎన్కేవ్స్ ఇండియా ఫోరం అనే దాన్ని వర్చువల్ ఫార్మెట్లో కండక్ట్ చేయటం జరిగింది. 2017లో ఈ ఎన్కేవ్స్ అన్నటువంటి దాన్ని యూరోపియన్ యూనియన్ ఇనిషియేట్ చేయటం జరిగిందనమాట. ఎన్కేవ్స్ అంటే ఏంటండి? న్యాచురల్ క్యాపిటల్ అకౌంటింగ్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అనేసి అంటూ ఉంటాము. దీని ద్వారా ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్ అకౌంటింగ్ని తీసుకొచ్చి దాని ద్వారా సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ని ఎన్ష్యూర్ చేసేదానికి హెల్ప్ చేయటం కోసం ఈ ఎన్కేఎస్ అన్నటువంటి ప్రాజెక్ట్ని యూరోపియన్ యూనియన్ 2017లో తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ని మొత్తం 5 కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఆ 5 కంట్రీస్ ఏంటండి? ఒకటి వచ్చేసి మన ఇండియా, రెండవది వచ్చేసి బ్రెజిల్, మూడవది వచ్చేసి చైనా, నాలుగవది వచ్చేసి మెక్సికో,
ఐదవది వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ఈ అన్ని దేశాల్లో కూడా యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ డివిజన్, అలాగే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అలాగే కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ దీని కింద ఉన్నటువంటి సెక్రటేరియట్ ఇవన్నీ కలిసి ఈ ఎన్కేవ్స్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. మన దగ్గర పాస్ట్ 3 ఇయర్స్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ ఎన్కేవ్స్ ప్రాజెక్ట్ కింద సెవరల్ ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. ఈ ఎన్కేవ్స్ ప్రాజెక్ట్ ఇప్పుడు 2021కి సంబంధించి ఈ ఎన్కేవ్స్ ఇండియా ఫోరం అనేది ఇప్పుడు జరగబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ గురించి. ఈ సంక్రాంతి ఫెస్టివల్ మన దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ని ఎందుకు జరుపుకుంటామండి? మకర సంక్రాంతి అనేసి పిలుస్తూ ఉంటారు. మకర అంటే క్యాప్రికాన్ అనేసి, సూర్యుడు ఉత్తరాయణం వైపుగా వెళ్తూ ఉన్నాడు అనేటటువంటి దానికి సింబాలిక్గా మకర సంక్రాంతిని మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజున వింటర్ సాలిస్టేస్ అనేది పూర్తవుతుంది. లాంగ్ డేస్ అన్నవి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా మన రైతులకి ధాన్యం పండి డబ్బులు చేతికొచ్చేటటువంటి సమయం ఇదే. వాళ్ళకి డబ్బులు రావటం వల్ల మార్కెట్లోకి మనీ అనేది వెళ్తుంది, దాని ద్వారా గవర్నమెంట్కి అనేది వెళ్తుంది. అలా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం వచ్చేటటువంటి టైం అనమాట ఈ సంక్రాంతి టైం. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మనం సంక్రాంతి ఫెస్టివల్ని జరుపుకుంటూ ఉంటాము. మకర సంక్రాంతి ఈ పేరుని దాదాపు చాలా రాష్ట్రాల్లో ఒడిషా, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, నార్థన్ ఇండియాలో మోస్ట్ కూడా ఈ మకర సంక్రాంతి అనేసి పిలుస్తూ ఉంటాము. దీన్నే బెంగాల్లో వచ్చేసి పౌష్ అనేసి, తమిళనాడులో పొంగల్ అనేసి, గుజరాత్లో ఉత్తరాయణ్ అనేసి, అస్సాంలో భోగాలి బిహు అనేసి, పంజాబ్ మరియు జమ్మూలో లోహ్రీ అనేసి, హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్లో మాఘీ అనేసి, మాఘా సాజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే కాశ్మీర్లో సెయిన్ క్రాత్ అనేసి పిలుస్తూ ఉంటారు, శిశున్ సెయిన్ క్రాత్ అనేసి. అలాగే మధ్యప్రదేశ్లో అయితే దీన్ని సుఖారాత్ అనేసి, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో కొన్ని పార్ట్స్లో కిచ్డీ పర్వా అనేసి ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. ఉత్తరప్రదేశ్లో ఇక్కడ చూడండి కిచేరి అనేసి, ఉత్తరాయణ్, మకర సంక్రమణ, కేరళలో మకర విలక్కు, తమిళనాడులో థాయ్ పొంగల్ అనేసి, ఏపీ తెలంగాణలో మకర సంక్రాంతి, ఒడిశాలో మకర సంక్రాంతి, వెస్ట్ బెంగాల్లో పౌష్ సంక్రాంతి అనేసి, అస్సాంలో భోగాలి బిహు లేదా మాఘ్ బిహు అనేసి ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్. ఇది ఒక ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అండి. ఈ రెండూ కలిసి వర్చువల్ బయర్ సెల్లర్ మీట్ విత్ మిల్లెట్ ఎక్స్పోర్టర్స్ అనేటటువంటి ఒక వర్చువల్ మీట్ని కండక్ట్ చేయటం జరిగిందనమాట. అసలు మిల్లెట్ అంటే ఏంటి? మిల్లెట్ అనేది ఒక కామన్ టర్మ్. చిన్న చిన్న స్మాల్ సీడెడ్ గ్రాస్ ఏవైతే ఉంటాయో వాటిని న్యూట్రీ సెరల్స్ అని కూడా పిలుస్తూ ఉంటామన్నమాట. వాటి నుంచి వచ్చేటటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మిల్లెట్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. వీటిలో చాలా మిల్లెట్స్ ఉన్నాయి. సోర్గం అనేసి, స్మాల్ మిల్లెట్ అనేసి, పెరల్ మిల్లెట్ అనేసి, రాగి, అలాగే ప్రోసో మిల్లెట్ అనేసి, ఫాక్స్టైల్ మిల్లెట్ అనేసి ఇలా చాలా రకాల మిల్లెట్స్ అనేవి ఉన్నాయి. మిల్లెట్స్ అనేవి సెరల్ క్రాప్స్ అనమాట. వీటిలో న్యూట్రిషన్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మిల్లెట్స్ మరియు మిల్లెట్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కోసం ఏపీఈడిఏ ఏదైతే ఉందో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనేసి అంటాము. ఇవి రెండూ కలిసి IIMR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అనేసి పిలుస్తూ ఉంటాము. అది అలాగే మిగిలినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాటితో క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతూ ఉందన్నమాట ఈ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. ఈ IIMR అనేది ఏంటండి? ఇది ఒక అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. దీని కింద సోర్గం, మిగిలినటువంటి చిన్న చిన్న మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ ఇక్కడ జరుగుతుంది. ఈ IIMR అన్నది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR కింద ఇది పనిచేస్తుంది. ఈ IIMRని 1958వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. కాటన్కి, ఆయిల్ సీడ్స్కి మరియు మిల్లెట్స్కి సంబంధించి ఇంటెన్సిఫైడ్ రీసెర్చ్ని తీసుకురావటం కోసం ఈ IIMRని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్ హ్యాండ్బుక్ 2.0 గురించి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎయిమ్ ఏదైతే ఉందో ఇది, అలాగే నీతి ఆయోగ్ ఇవి రెండూ కలిసి ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ యొక్క న్యూ హ్యాండ్బుక్ని రిలీజ్ చేయటం జరిగింది.
ఇందులో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి, దీని యొక్క ఆపరేషనల్ ప్రాసెస్లో ఆత్మనిర్భర్ భారత్ వైపుగా దాని యొక్క జర్నీ ఎలా సాగింది అన్నది ఇందులో రాయటం జరిగింది. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ యొక్క ఇన్నోవేషన్కి సంబంధించి ఈ ఇనిషియేటివ్కి 4 కీ పిల్లర్స్ అనేవి ఉన్నాయండి. 4 కీ పిల్లర్స్ అనేవి ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి సెలక్షన్, రెండవది వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్, మూడవది వచ్చేసి ఎనేబుల్మెంట్, నాలుగవది సెలబ్రేషన్. ఇవి నాలుగు కూడా అటల్ టింకరింగ్ ల్యాబ్స్కి సంబంధించినటువంటి హ్యాండ్బుక్లో కీ పిల్లర్స్గా వీటిని వాడటం జరిగింది. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 12 వరకు ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వింగ్, థింకింగ్ అలాగే ఇన్నోవేటివ్ మైండ్ సెట్ని కోరుకుంటూ ఉంటారో అలాంటి 3 మిలియన్ ప్లస్ స్టూడెంట్స్కి అక్రాస్ ద కంట్రీ వీటిని ఏర్పాటు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కోల్ అన్నది సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్ని లాంచ్ చేయటం జరిగింది. ఇది ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ అన్నమాట. దీని ద్వారా ఒక కోల్ మైన్ని స్టార్ట్ చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి క్లియరెన్సెస్ మరియు అప్రూవల్స్ని మినిస్ట్రీ ఆఫ్ కోల్ అనేది ఈ సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. దీనిని మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అన్నటువంటి స్పిరిట్తో ఈ పోర్టల్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఇండియన్ కోల్ సెక్టార్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎన్ష్యూర్ చేయడానికి ఇది ఒక మైల్ స్టోన్ అనేసి చెప్పొచ్చు. ప్రస్తుతం ఎవరైనా ఒక కోల్ మైన్ని మన కంట్రీలో స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళకి 19 రకాల మేజర్ క్లియరెన్సెస్ లేదా అప్రూవల్స్ అనేది అవసరం అన్నమాట. ఈ పోర్టల్ ద్వారా రిలవెంట్ అప్లికేషన్ ఫార్మెట్స్ని అలాగే అప్రూవల్స్ని క్లియరెన్సెస్ని ఈ ఒక్క పోర్టల్ ద్వారానే గ్రాంట్ చేయటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కోల్ మినిస్ట్రీ అన్నది మైనింగ్ క్లియరెన్స్ ప్రాసెస్కి సంబంధించి డిజిటైజ్ చేయడం జరిగింది. ఆపరేషనలైజేషన్ ఆఫ్ మైన్స్కి ఇంకెలాంటి డిలే కూడా ఉండదు అనేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సింగిల్ ఇంటర్ఫేస్తో క్లియరెన్సెస్ అన్నీ ఇవ్వచ్చు. కొత్త ఫీచర్స్ ద్వారా ఫార్ములేషన్లో ఎర్రర్స్ అనే వాటిని తగ్గించవచ్చు అనేసి చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ అంటాము, అనేసి అంటాము. నేషనల్ పార్క్స్ మరియు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి సంబంధించి మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్కి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దీన్ని రిలీజ్ చేయటం జరిగింది. మొత్తం 146 నేషనల్ పార్క్స్ మరియు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి సంబంధించి ఈ MEEని రిలీజ్ చేయటం జరిగింది. ప్రస్తుతం మన దేశంలో మొత్తం 903 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. అవి మొత్తం మన టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో 5% ఉన్నాయి. ప్రస్తుత అసెస్మెంట్ ఏదైతే ఉందో అది ఓవరాల్ మీన్ MEE అంటే మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవల్యూషన్ స్కోర్ అన్నది 62.01గా ఉంది. గ్లోబల్ మీన్ వచ్చేసి 56%గానే ఉంది. అంటే దానికన్నా మన యొక్క MEEనే ఎక్కువగా ఉంది. ఇలా ప్రొటెక్టెడ్ ఏరియాస్కి సంబంధించి ఎవాల్యుయేషన్ని పూర్తి చేసినప్పుడు 2006 నుంచి 2019 వరకు మొత్తం టెరెస్ట్రియల్ నేషనల్ పార్క్స్ మరియు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి ఒక సైకిల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా 10 బెస్ట్ నేషనల్ పార్క్స్, అలాగే 5 కోస్టల్ మరియు మెరైన్ పార్క్స్, అలాగే 5 టాప్ జూస్ ఏవైతే ఉన్నాయో, జంతు ప్రదర్శనశాల ఏవైతే ఉన్నాయో వాటికి ర్యాంకింగ్ ఇవ్వటం, అవార్డు ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి లైడార్ సర్వే గురించి. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది ఒక రిమోట్ సెన్సింగ్ మెథడ్ అనమాట. ఇది లైట్ని యూజ్ చేసి లేజర్ లాగా లైట్ని యూజ్ చేసి రేంజెస్ని అంటే వేరియబుల్ డిస్టెన్సెస్ ఎర్త్ మీద ఉన్నటువంటి రేంజెస్ని ఇది మెజర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ లైడార్ ఇన్స్ట్రుమెంట్లో ఒక లేజర్, స్కానర్, అలాగే స్పెషలైజ్డ్ GPS రిసీవర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ప్రస్తుతం ఢిల్లీ వారణాసి హై స్పీడ్ రైల్ కారిడార్ ఏదైతే ఉందో, ఇందులో ఈ లైడార్ సర్వేని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటగా గ్రేటర్ నోయిడా నుంచి ఒక హెలికాప్టర్లో ఈ లైడార్ని ఫిట్ చేసి దాని ద్వారా ఇమేజరీ సెన్సార్స్ని తీసుకొని గ్రౌండ్ సర్వేకి సంబంధించినటువంటి డేటాని మొత్తం క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా 10 నుంచి 12 నెలలు పట్టేటటువంటి ఈ సర్వే లైడార్ టెక్నాలజీని యూజ్ చేయటం వల్ల కేవలం 3 నుంచి 4 నెలల వ్యవధిలోనే ఇది పూర్తవుతుంది. ఈ సర్వే ద్వారా ఏరియాస్ యొక్క అలైన్మెంట్కి సంబంధించి క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. వాటికి సంబంధించినటువంటి యాక్యురేట్ డీటెయిల్స్ అనేవి మనకి తెలుస్తాయి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.